అరే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? నీకు ఎప్పుడంటప్పుడు హెల్ప్ చేసేందుకు మేము అడిగి ఉన్నాం కదా. అసలు నువ్వేం డిసైడ్ చేసినావు చెప్పు. అరే లేచిపోడు ఇప్పుడు అంటే ఇప్పుడు లేచిపోవచ్చురా, కానీ ఇంట్లో బాధ పెట్టినట్టు అనిపిస్తుందిరా. అరే అమ్మనాలు బాధపడతారు కరెక్టేరా, కానీ నువ్వు రాకపోతే ఆ అమ్మాయి చచ్చిపోతా అంటుంది కారా, మరి దాని గురించి ఏమైనా ఆలోచించినావా? అరే వాళ్ళు బాధపడితే జస్ట్ ఒక 4 రోజులు బాధపడతారు కావచ్చు అంతే. మీరు మంచిగా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళు సంబరపడతారా? అరే వాళ్ళు బాధపడతారని చెప్పేసి ఆ అమ్మాయిని బాధ పెట్టాడు కరెక్ట్ కాదురా. నువ్వు లేకపోతే తను చచ్చిపోతానంటుందిరా. దాని గురించి ఒక్కసారి ఆలోచించినావా? అరే ఎండి తల్లిదండ్రులను కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదురా. అరే అట్లా అని చెప్పి ప్రేమించిన అమ్మాయిని కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఇంట్లో పిచ్చుకొని పెళ్లి చేసుకోరా, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు, ఎవ్వరు బాధపడరు కారా. అరే నువ్వు అన్నది కరెక్టేరా, మా ఇంట్లో ఒప్పుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోర్రా. ఎందుకంటే మా చిన్న కులం వాళ్ళ పెద్ద కులం. అరే నేను దానికి ముందే చెప్పినరా మీ ఇంట్లో ఒప్పి లగ్గం చేసుకుందామని, కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, లేచిపోదామని అదే అన్నదిరా. ఇక లేచిపోయింది తప్పేటట్లేదురా. అరే మాకు ఈ సోది ఎప్పుడు కాదు. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏం డిసైడ్ చేసినావు అది చెప్పు ఫస్ట్. అరే ఏం లేదురా, ఇక లేచిపోతానురా. దానికి ఫోన్ చేసి చెప్తా అనుకుంటాను. చెప్పు. తిన్నావా? ఎక్కడున్నా? ఇంట్లోనే ఉన్నా నేను. ఇది ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది? మళ్ళీ సోగ్గా స్టైల్గా మాట్లాడుతుంది. ఎవరై ఉంటారబ్బా? అడుగుదామా? నువ్వే చెప్పు. ఏందే నందు మొత్తం సోగ్గా మాట్లాడుతున్నావు? ఏమన్నా గోపుతానవా ఏంది? ఆగావు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏందే నేను నీ లెక్క గోకే టైప్ అనుకున్నావానే? నేను ఎవరిని గోకాల్సిన అవసరం లేదు, ఎవరిని దేకాల్సిన అవసరం లేదు. మాసాల్ గోకినవుతే ఈపు. అయినా అంత సోక్క ఎవరితో మాట్లాడుతున్నావే? ఎవడో బకరగాడే అయి ఉంటాడు. బక్రగాంతో కాదు, నేను మాట్లాడేది మా వదినతోని. అబ్బా నరకిగా వదినతో ఎవరన్నా గద్ద సోగ్గా మాట్లాడతారా? చెప్పు హిహి అని. ఓ పిసయానా, మా వదినోళ్ళు హైదరాబాద్ లో ఉంటారే, వాళ్ళతో ఇట్లనే మాట్లాడాలి, లేకపోతే మనని దేకారు. ఓహో మీ వదిననా? అయినా నువ్వు గిట్ట వచ్చినావేందే? నువ్వు నాతో ఏమైనా పని ఉంటేనే వస్తావు. కుంపదీసి మీ బ్లాక్ స్టార్ ఇట్ ఏమన్నాడా, లేకపోతే మీ అవ్వ ఇట్టేనా సంబంధం పట్టుకొచ్చిందా? ఏహే మావే సంబంధం తీసుకురాలే గాని మావాడు కూడా నన్ను ఏమనలే. నీకు ఒక ఇంపార్టెంట్ ముచ్చటేపుదామని వచ్చిండే. ఇంపార్టెంట్ విషయమా? ఏంటిదే అది? అది మావాడు నేను ఇద్దరం లేచిపోదాం అనుకుంటున్నావే. ఏంటి లేచిపోతానవా? అయ్యో ఉర్రకి అందరికి వినబడుతుంది. అయ్యో ఓకే ఓకే. ఏంది లేచిపోతారా? అవునే లేచిపోదాం అనుకుంటున్నా. సరే అని మరి మీ అమ్మకి చెప్పినవా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చెప్పిన బట్టలు బంగారం కూడా సదిరిపెట్టింది. బిడ్డ మెల్లగా పోయిరారి అని కూడా చెప్పింది. ఇక ఓడే ఆలస్యం. ఏం చేద్దామంటావు మరి? అవునా, మరి జాగ్రత్తగా లేచిపోలే. అవునా అని దుబాయ్ లో ఉన్న మీ అయ్యకి చెప్పినవానే మరి? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీ బొంద మా అయ్యకెందుకే? డైరెక్ట్ గా గుళ్ళే మైక్ ఉంటుంది కదా, అక్కడికి పోయి చెప్పే విశాల నువ్వు బ్లాక్ స్టార్ లేచిపోతారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయ్యూరి, పైసలు ఇవ్వరు, ఎక్కడన్నా బండ అయిపోతే బండకిసుకపోర్రి అని చెప్పు. పోయి చెప్పు. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అయ్యో ఇప్పుడు నేనేమన్నా గంతగారానికి రాబడుతుంది. గరం లేదు, గది గుడ్డు లేదు. ఎవరైనా లేచిపెట్టేటప్పుడు ఇంట్లో అవ్వయ్యకి ఎప్పిపోతారా అని. నాకు అదంతా తెలియదానే, జోక్ చేసినాక అంతే. అయినా కానీ మీరు ఎట్లా లేచిపోతారే? ఆ బ్లాక్ స్టార్ గారు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదే, నాకు కొంచెం టైం కావాలన్నాడు. అన్నాడా? అంటాడు, నాకు తెలుసు. అంతో ఏం కాదు, ఆ రాడు, మీరిద్దరు లేచిపోరు, అదంతా కాదు అని సప్పుడేకి ఇంటికి పోయి ఇంత బుక్ తిని సప్పుడేగా వండుకో. కాదే, వాడి మీద నాకు మస్తు నమ్మకం ఉంది. వాడు ఖచ్చితంగా అతడు, మేము ఖచ్చితంగా లేచిపోతాం చూడు. ఒకవేళ ఆ రాకపోతే నీ పరిస్థితి ఏంది? ఏం చేస్తావు నువ్వు? ఆ రాకపోతే ఏం చేస్తా? నేను పోతా. ఆర్రాంది నువ్వు ఒక్కదాన్ని పెట్టిపోతావే. ఎటు పోతారు? చచ్చిపోతా. లేని నేను బతుక, అట్లా నేను వేరేటోని చేసుకోను. మెంటల్ దాని వానే, దాని కోసం నువ్వు చచ్చిపోడేందే? మరి నా దగ్గర ఉన్న ఆప్షన్ అదేనే, అది రాకపోతే చచ్చిపోడే. అందుకే నువ్వు లవ్లో పడక ముందే స్టార్టింగే చెప్పిన మన విలేజ్ వాళ్ళకి లవ్వులు సెట్ కావని.
వింటావా? నువ్వు వినవు. ఇప్పుడు ఆ రాడంటే నువ్వు చచ్చిపోతా అనబడుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏందో ఏమో. మరి లిఫ్ట్ చేసి మాట్లాడే ఏమంటాడో. పషి చెప్పు. మనం లేచిపోదాం. అవునా? నేను కూడా అదే నవ్వుతో డిస్కషన్ చేస్తానా. మరి ఎప్పుడు పోదాం? రేపే లేచిపోదాం. ఒక్కసారి మీ చింత కిందికి రా. ఎందుకు? అంటే లేచిపోవడం అంటే ఆషామాషి అనుకుంటాను. ఏంది లేచిపోదాం అంటే ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారం లేచిపోవాలి. సరే మరి అత్తున్నా. ఏమంటాండే రారట్నా? ఏహే అత్తడాట. రేపే పోదామన్నాడు. చింత కింద ఉన్నాడట. నన్ను రమ్మన్నాడు. ఎట్లా పోదామో ప్లాన్ వేసుకుందామని. అబ్బాయి మీరు పోతారు అమెరికా అని ఇంకా దానికి ప్లానా? చక్కగా సంచు చదువుకొని రాత్రి వీక్ కనట దానికి ఇంకా ప్లాన్ అట. పోరి నీకేం తెలిసే? లేచిపోవడం అంటే ఉత్తగానే అనుకుంటానవా? అమెరికా పోవాలంటే పాస్పోర్ట్ ఉంటే చాలు, కానీ లేచిపోవాలంటే ప్లాన్ ఉండాలి. ప్లాన్ నీ ఇష్టం గాని మా ఇంటి కాడ కూడా ఎవరు లేరే. నేను కూడా నీతో నచ్చి కొంచెం హెల్ప్ చేస్తాపా. నువ్వు రాకుంటే ఇట్లానే నువ్వు కూడా వచ్చే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నీకు చెప్పుకుంటూనే చేయబడుతుంది. ఏదైనా చెప్పకుండా వేసిందా అని అన్ని నీకు చెప్పే చేయబడుతుంది. అమ్మ తల్లి నీకో దండం. నీ ముచ్చట నా దగ్గర అన్నావు గానీ బయట ఇంకెక్కడ అనకే. అన్నవనుకో విశాల లేచిపోవడానికి కారణం నందే అని నన్ను ఉతుకుతారు. పిస్తదాని వానే నా ముచ్చట నేను బయట చెప్పుకుంటే నా ఇజ్జత్ పోతుంది. నడుపు పోదాం పైగా లేట్ అవుతుంది మళ్ళీ. చూడకుండానే ఎటే పోతుర్రే? నిన్ను చూసుకుంటావా? అయితే అందుకు నువ్వేమన్నా సీఎంవా పిఎంవా? నువ్వేదనుకుంటా గదే గాని గిట్ ఎటు పోతుర్రో చెప్పలేరు. మీవానే లేచిపోతాన్నమ్మా అత్తవా? ఇవే తగ్గించుకుంటే లేచిపోతుర్రానే గీ ఆడోళ్ళైనా లేచిపోతారా? మేం లేచిపోతలేమే, ఇది లేచిపోతాను. ఏంది ఇది లేచిపోతుందా? దానికి అంత సీన్ లేదు. బిత్తిరి దానివా మెంటల్ దానివా? తవ్వంటే ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పుకుంటూనే పోయి నువ్వు నా ఇజ్జత్ తీయడానికే ఉన్నావు కదనే. అయ్యో పిచ్చిదానా, నిజాలు చెప్తే ఎవ్వరు నమ్మరే. ఇప్పుడు చూసినావా నువ్వు లేచిపోతానవు అని చెప్తే అది నమ్మిందా? నమ్మలే. ఎటు పోతురా అని అడిగితే గుసగుసలు పెట్టబడుతురి. ఎట్లేదురా, మేము మా దొడ్డికాడికి పోతున్నాం. అబ్బా దొడ్డికాడికి పోతురా? నేను కూడా అత్త. ఫుల్ బోర్ కొడుతుందే. నువ్వా? అద్దు. ఏ రాని తీసుకోపోదాం. ఏమైతుంది? కొంచెమైనా దిమాకు ఉందా అని. మనం ఎటు పోతున్నాం దానికి కొంచెం తెలిసింది అనుకో ఊరంతా సాటింపు ఎత్తుంది. అవును కదా, మనం మీ బ్లాక్ స్టార్ని కలవడానికి పోతున్నాం కదా. నేను నిజంగానే దొడ్డికాడికి పోతానం అనుకున్నా. అగో మళ్ళేమో గుసగుస పెడతారు. నేను కూడా అత్త దొడ్డికాడికి పోదాం పారు. ఏంది మాతో దొడ్డికాడికి వస్తావా? అట్లయితే మాతో నచ్చి పెండకాలు ఎత్తాలి. అట్లయితేనే రా. మరి ఏంది పెండకాల? చీచి అత్తగాని పెండకాలు అయితే ఎత్తా. అయితే రా పీకు పెండకాలు ఎత్తండి మాతో నచ్చేందుకు. అబ్బా నేను అత్త. ఇగో ఊకే అత్త అత్త అన్నావు అనుకో అదే పెండకాలలో నీ మొక్క తీసి కూర్చుతా. సరే రాను పీకు. రేపే లేచిపోతారా రా? ఇప్పటికి ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం రా? అరే మీరే కారా ఇప్పుడంటే అప్పుడు హెల్ప్ చేస్తా అన్నారు. మీరు ఉన్నా అనే ధైర్యంతోనే నేను రేపే లేచిపోదా అని చెప్పిన. అరే రేపే రారా, ఏం బాధపడకు, నీ వెనక మేము ఉన్నాం. అరే వాళ్ళైతే రానురా. చెప్పు ఏమో ప్లాన్ అన్నావు కదా. రేపు మనం ఎట్లా పోదాం, ఏ టైంకి పోదాం, ఏం పట్టుకపోదాం? లేచిపోయేటప్పుడు ఏం పట్టుకోతారు? ఇంత పైసలు పట్టుకోతారు, లేకపోతే ఇంత బంగారం పట్టుకోతారు. బంగారం అంటే బంగారం నా దగ్గర లేదు, కానీ ఒక 5,000 రూపాయలు ఉన్నాయి నా దగ్గర. ఏంది 5,000 ఉన్నాయా? ఇంకేందే విశాల, ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఒక కారు కొనుక్కొని చల్లగా బతకచ్చు. నువ్వు ఆగే. అయినా 5,000 ఎవరి ముక్కులో పెడతావు? మనం బతకాలంటే కనీసం 1,00,000 రూపాయలన్నా కావాలి. నా దగ్గర బల్మీటికి ఇంకొక 5,000 వెళ్తాయి. నేను 10,000 పట్టుకొస్తా. అరే మీరు హెల్ప్ చేస్తా అన్నారు కదా, అదేదో పైసలు ఇవ్వరా. పైసలారా? అరే గన్నిగానే అంటే నాకు వెళ్ళే కానీ ఒక 5,000 ఇస్తారా? మిగతా ఎండి గాని అడుగు. అరే ఎండి కొద్దిగా పైసలు సెట్ చేయలేవురా. అరే మామ పైసలు నా దగ్గర గన్నిగానే లేవురా. ఒక 300 ఉన్నాయి అంతే. ఒక 300 ఉన్నాయి అంతే. నీ నోట్ల మన్ను వయ్యా. 300 ఉన్నాయారా? మరి మొన్న నాకు 500 పెట్టి వాచ్ కొనిస్తా అన్నావు కదరా. అంటే నువ్వు చేతిలోనివేనా? అరే ఏంట్రా ఇది? అంటే నందు నీకోసం 500 కాదు 1000 రూపాయలు ఖర్చు పెడతా. అంటే నాకు ఎంతైనా ఖర్చు పెడతావు గానీ ఇక మీ ఫ్రెండ్ ఖర్చు పెట్టవా? అవురా బ్లాక్ స్టార్, చూసినావారా నీ ఫ్రెండ్షిప్? ఇదేమో లేచిపోదామంటే నువ్వు మీ ఫ్రెండ్స్ని అడిగి చెప్తావు అన్నట్టు కదా. నువ్వేమో వాళ్ళకి గంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు కనీసం నీ అవసరానికి పైసలు కూడా ఇస్తలేరు. అరేండి నా వంతుకు ఒక 30,000 తీసుకొస్తారా? కనీసం నీ వంతుకు ఒక 20,000 అన్న చూడరా.
సరేరా. అరే నేను అప్పు చేసేనా ఆ డబ్బులు పట్టుకొస్తాను, నువ్వేం బాధపడకురా. అరే థ్యాంక్ యూ రా. ఇగో విశాల నా మందం అయితే 50,000 జమ అయినాయి. నువ్వేం తీసుకొస్తావు చెప్పు. నేను నా చెవుల కమ్మలను నా చైన్ తీసుకొస్తా. ఇగో మా ఫ్రెండ్ కోసం మేము పైసలు ఇస్తున్నాం, మీ ఫ్రెండ్ కోసం నువ్వేం తిస్తావు మరి? నేనేమియ్యా ఒక అట్లా దిగావు ఫ్యూచర్లో మన ఇద్దరు లేచిపోయింది అనుకో, వీళ్ళు మనకు హెల్ప్ చేయారా? వీళ్ళు ఎంత కొంత ఇస్తారుగా మనకు, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఏంది మనిద్దరం లేచిపోవడా? బొండికాయ విసుకుతా బిడ్డ. అంటే నేను అనేది అట్లా కాదు, నువ్వెవరితో లేచిపోతే నేను ఎవరితో లేచిపోతే వీళ్ళు మనకు సాయం చేయరా అంట. నాకు అంతే. ఓహో గట్లనా? అయినా నేనెవరితోను పోను, నువ్వు వీక్ వీక్ ఎవరితోనన్నా. ఇట్లా కాకపోతే వాళ్ళట్లేదు. ఇగో మీ ఇద్దరికి ఒక ప్లాన్ చెప్తున్నా. మీ ఇద్దరు మీ సంచులు చదువుకొని అయితే ఉండరు. పొద్దున నందు నేను కలిసి ఆటో తీసుకొని వస్తాం. ఒకవేళ వాళ్ళకన్నా డౌట్ వచ్చింది అనుకో ఎడిపోతారని, అప్పుడు మీరు ఏం చెప్తారంటే ఎక్స్కర్షన్ పోతానని చెప్పి బయటికి రాలి. ఒకవేళ నందుని చూసింది అనుకో మీ అమ్మ కూడా ఏమనుకుంటుంది, నిజంగానే ఎక్స్కర్షన్ పోతానని అనుకుంటుంది. అందుకే నందుని నాతో తీసుకొని వస్తాను నేను. ఓకేనా మీకు? అరే వెంకీ ప్లాన్ అంతా మంచిగా ఉంది కానీ నందును నువ్వు తీసుకొచ్చి మాత్రం కరెక్ట్ కాదురా. నేను తీసుకొస్తాను నందును. చెప్పేటో వాయే. అరే వెంకీ నేను తీసుకపోవడం కరెక్ట్ కాదురా, నువ్వే తీసుకుపోయాను. ఏమి లొల్లాపుర్రా. అరే ఎటు చేసి మా ఇద్దరిని ఊరు దాటి ఊర్రా, తర్వాత మొత్తం నేను చూసుకుంటా. సరేరా. అరే ఎండి నువ్వు ఊరు అవతల బండి పట్టుకొని ఉండరా, వీళ్ళిద్దరిని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకేనా? అక్కడ నుంచి వీళ్ళిద్దరు బండిని వెళ్ళిపోతారు. సరేరా. నా బాధ అర్థం చేసుకొని ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు థ్యాంక్స్ పషి. విష్ ఈ బాధ నీదనే కాదు నాది కూడా. సరే బాయ్ పషి. మహారాణి పారాని పాదాలకే నాడు మన్ను అంటనీయక నడిచేటి దారుల్లో నా గుండె పోబాట పరుచుకుంది మెత్తగా. శాంతికే ఆలయం ఆమె నెమ్మది, అందుకే అంకితం అయినది మది. మహిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు, మునుపెన్నడు లేని మృదువైన గానాలు, మొదటి బలపు కథలు తెగపు గేయమై. మొన్నటిదాకా లేచిపోదాం అన్నా, అప్పుడు ఏమనిపించలే. ఇప్పుడు పోదాం అనేసరికి గుండె దడుకు అంటుంది, మస్తు భయం అవుతుంది. అయినా మా అమ్మకి ఏం చెప్పి పోవాలి? వెంకన్న చెప్పినట్టు ఎక్స్కర్షన్ పోతున్నామని చెప్తే మా అమ్మ నమ్ముతుందో నమ్మదో, నమ్మినా నమ్మకున్నా ఏదో ఒకటి చెప్పి ఇంట్లో నుంచి అవతల పడాలి. హలో పసి చెప్పు. తిన్నావా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, బట్టేనే కూర్చున్నా. బట్టలు చదువుకున్నావా లేదా? ఇంకా లేదు. ఇంకా నేను చదువుకున్నా అయిపోయింది. టైం బాగా అవుతుందిగా, నువ్వు చదువుకొని ఉండు. సరే పడుకో, దేని గురించి ఆలోచించకు, తెల్లారే పోదాం. సరే. బట్టలు చదువుతున్నావు? అది అమ్మా, మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్స్కర్షన్ పోతున్నామే. ఎప్పుడు? రేపు పొద్దుగాలనే అమ్మా. ఏంది రేపా? నాకు ఒక్క ముచ్చటనే చెప్పలేదేమి? అంటే అమ్మా అది ఇయ్యాలనే అనుకున్నామమ్మా, అందుకే చెప్పలేదు. అవునా? ఎన్ని రోజులు మరి? ఎన్ని రోజులా అంటే ఒక 4-5 వారం రోజులమ్మా. గన్ని రోజులైతే అద్దు బిడ్డ, నిన్ను చూడక నేను ఉండలేను. అమ్మ ప్లీజ్ అమ్మా, అందరు పోతురమ్మా, నేను కూడా పోతమ్మా. ఎప్పుడు ఏం అడగలేదా? ఈ ఒక్కసారి పోతమ్మా ప్లీజ్ అమ్మా, పోనీయే. అద్దు బిడ్డ, రోజులు మంచిగా లేవు. అప్పట్లో కాదమ్మా, ప్లీజ్ అమ్మ, ఈ ఒక్కసారికి పోయేత్తమ్మా, ఒప్పుకో అమ్మ ప్లీజ్, పోయేస్తానే ప్లీజ్. సరే గాని ఎవరెవరు పోతాండ్రు? నేను, నందు, గా వెంకటేష్, మేమందరం పోతున్నామమ్మా. సరే సరే, పైలంగా పోయి పైలంగారా. సరే అమ్మా.
ఉన్నావా? ఇన్నే ఉంటే కళ్ళు అయ్యో ఉత్తగానే గారానికి రావాడివి. నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి చూసుకుంటూనే ఉన్నావా అనబడితివి. సరే గానీ నీకు ఒక ముచ్చట తెలుసు. ఏం ముచ్చట? నీ పెళ్ళంగిట ప్రసిద్ధ అయింది ఏంది? నీ పెళ్ళంగిట ప్రసిద్ధ అయింది అట్లానే పడుతుంది. మరి ఏందో ముచ్చట చెప్పు. ఇగో సితకింది కోసే బిడ్డ లేచిపోయిందట. అయ్యో ఆ నల్లికుట్ల పోరి గంత పని చేసిందా? ఆ పోసిగాడు మంచిగా పెంచలే ఆ పోరిని. ఈ కాలంలో నల్లెలను నమ్మరాదు, అసొంటోళ్ళే లేచిపోతారు. అసలు పోరాళ్ళని నమ్మత్తలేదు. ఇగో బేబమ్మ అయ్యాల రేపు పొద్దున మంచిగా లేదు. ఈ బిడ్డ కూడా చెప్పని లగ్గం చెయ్యి. ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ అందరి లెక్క కాదు, నా బిడ్డ బంగారం. నా బిడ్డను ఎంత పద్ధతిగా పెంచిన అనుకుంటున్నావు? అసలు గలీజి పనులు చేయనే చేయదు. ఇగో రాజమౌళి, ఇంకోసారి గిట్టే మా ఇంటికి వచ్చి నీ బిడ్డకు లగ్గం చేయి అది ఇది అని అంటే మంచిగా ఉండదు. ఇగో దునియా మీద నడిచే ముచ్చట చెప్తాను నీకు. నువ్వు నా మీద కోపానికి రావాడివి. ఇగో ఈడొచ్చిన పిల్లకు చెప్పని లగ్గం చేయాలి. దునియా మీద మంచిగా లేదు. ఇక నీ ఇష్టం, నేను పోతాను. ఉజ్జి పోతానవానే? ఉజ్జి జరంత పైలమే. ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ అందరి లెక్క కాదు, నా బిడ్డ బంగారం. నా బిడ్డను ఎంత పద్ధతిగా పెంచిన అనుకుంటున్నావు? అసలు గలీజి పనులు చేయనే చేయదు. అరే చూసపోరా,